హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ వైటమిన్ అండ్ దాని అసోసియేషన్ విత్ ఫర్టిలిటీ గురించి మాట్లాడతాను. సో నేను చెప్పబోయే వైటమిన్ ఏంటి అంటే వైటమిన్ డి. సో వైటమిన్ డి నార్మల్గా ఎంత ఉండాలి, అది డెఫిషియన్సీ ఉంటే మనకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో వైటమిన్ డి అనేది అరౌండ్ 50 to 70 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉండాలండి మనకి. సో లెస్ దెన్ 20 ఉంటే డెఫిషియన్సీ అంటాము. అకార్డింగ్లీ మనం దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వైటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళల్లో యూజువల్గా పీసీఓఎస్ సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే పీసీఓఎస్ వైటమిన్ డి డెఫిషియన్సీ అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు సెక్స్ హార్మోన్ మైండింగ్ బిల్లుని అంటాం, అది తక్కువగా ఉంటుంది. సో అందుకని ఆండ్రోజెన్ ఎక్సెస్ అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఎగ్జాజరేట్ చేస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ. అండ్ యూజువల్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ సెల్స్లో వైటమిన్ డి ఉండిపోవడం వల్ల సర్క్యులేషన్లో వైటమిన్ డి తక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎక్కువగా డెఫిషియన్సీకి గురవుతుంటారు ఒబిసిటీ ఉన్న వాళ్ళు. సో ఇలాంటి పేషెంట్స్లో మన వైటమిన్ డి కరెక్ట్ చేస్తే కనుక అది వాళ్ళకి వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది, పీసీఓఎస్ కరెక్షన్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వైటమిన్ డి కరెక్షన్ పీసీఓఎస్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. రెండోది, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా స్టడీస్లో ఫైబ్రాయిడ్స్ కూడా కాజ్ చేస్తుంది అని చెప్పారు. సో ఫైబ్రాయిడ్ యొక్క టెండెన్సీ అనేది పెరుగుతుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. సో అందుకని వైటమిన్ డి లెవెల్స్ని ఎప్పుడు నార్మల్గా కరెక్ట్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. సో మూడవది ఏంటి అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ డి నార్మల్గా ఉన్నప్పుడు అబార్షన్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిఐహెచ్ అంటాం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ఇది కూడా ఎక్కువగా వచ్చే సమస్య వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఉంటుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మన వైటమిన్ డిని కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్యలన్నిటినీ మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ డెఫిషియన్సీ మెన్లో ఏం కాజ్ చేస్తుంది అంటే, మెన్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా అవ్వడానికి కారణమవుతుంది. అది కాకుండా సెక్స్ హార్మోన్స్ యొక్క లెవెల్స్ అనేవి తగ్గిస్తుంది. స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఈ మూడు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని వైటమిన్ డి లెవెల్స్ని మనం బెటర్గా కరెక్ట్ చేసుకుంటే ఫర్టిలిటీ రేట్స్ని పెంచవచ్చు. స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, ఐవీఎఫ్లో మనం పికప్ చేసినప్పుడు ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ వైటమిన్ డి కనుక కరెక్ట్ చేసుకుంటే 1% కరెక్ట్ చేస్తే 6% ఐవీఎఫ్ అనేది సక్సెస్ రేట్ పెరిగింది. సో స్టడీస్ అది చెప్తున్నాయి అనమాట. సో వైటమిన్ డి కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఎలా కరెక్ట్ చేస్తాము, సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ వీక్ ఫర్ 6 to 8 వీక్స్ ఇచ్చి తర్వాత మెయింటెనెన్స్ థెరపీ ఇస్తామన్నమాట. సో ఇలాగ మనం వైటమిన్ డిని కరెక్ట్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గా ఎలా వైటమిన్ డిని మనం ఎక్వైర్ చేసుకోవచ్చు అంటే, సన్లైట్ ఎక్స్పోజర్. ఇదివరకు అయితే ఎర్లీ మార్నింగ్ అనేవారు, అరౌండ్ 10 to 11 సన్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes ఇన్ ఏ డే. లైట్ క్లోదింగ్ వేసుకోవడము, సన్ ఎక్స్పోజర్ నుంచి వచ్చే వైటమిన్ డి ఎక్వైర్ చేసుకోవడం, లైట్ క్లోదింగ్ వేసుకోవడం, సన్లో వాక్ చేయడము, అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మనం వైటమిన్ డిని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవడం వల్ల న్యాచురల్గా మనం వైటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.